second one, the executive work. What is the main work of the executive body? Enforcing laws. Enforce laws. Third one, judiciary. Interpreting laws. Interprets the laws. అంటే ఒక లెజిస్లేచర్ అనేవాళ్ళు ప్రిపేర్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. అది జ్యుడిషియరీ బాడీ అనేది దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది డిసైడింగ్ బై ది జ్యుడిషియరీ బాడీ. అంటే 3 ఆర్గాన్స్ కూడా లింకప్ అయి ఉంటాయి. ఒక్కొక్క ఆర్గాన్ తో ఒక్కొక్కటి లింకప్ అయి ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది లెజిస్లేచర్ ఉంది. ఎందుకంటే యాక్చువల్ గా మీకు లెజిస్లేచర్ తాలూకు ఫంక్షన్స్ కానీ పార్లమెంటరీ ఫంక్షన్స్ కానీ అడుగుతున్నాడు. కాబట్టి అందులో లెజిస్లేచర్ తీసుకుంటే legislature తాలూకు వర్క్ ఆల్రెడీ యు నో అబౌట్ ది legislature, మేకింగ్ laws by the legislature. Who are the members in the legislature in the parliamentary type of government? People elected representatives. People elected representatives are the legislatures. A legislature with the one chamber is a unicameral legislature. A legislature with a 2 chambers is a bicameral legislature. ఒక ఛాంబర్ ఉంటే దాని యూనిక్ కెమెరల్ అని అంటాం, 2 ఉంటే బైకామరల్ లెజిస్లేచర్. ఆంధ్రప్రదేశ్ గాట్ ఏ బైకామరల్ ఆర్ యూనికామరల్ లెజిస్లేచర్? Bicameral legislature. వాట్ ఆర్ దే? MLAs and MLCs. లెజిస్లేచర్. లెజిస్లేచర్స్ అడుగుతున్నాను నేను. అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ కాకుండా ఇంకొక నేమ్ చెప్పండి. ఇది కామన్ గా వెళ్ళిపోతుంది. నేను స్టేట్ గవర్నమెంట్ లో అడుగుతున్నాను, నేను స్టేట్ గవర్నమెంట్స్ గురించి అడుగుతున్నాను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి బైకామరల్ లెజిస్లేచర్ అన్నారు. ఆ బైకామరల్ లెజిస్లేచర్ లో ఆ 2 హౌసెస్ ఏంటి అసలు? వాట్ ఆర్ ది 2 హౌసెస్? లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కరెక్ట్. లెజిస్లేటివ్ అసెంబ్లీలో హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఇప్పుడు చెప్పాలి. మీరు చెప్పిన ఇందాక ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అని చెప్పారే, ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారు? లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండేది ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అక్కడే ఉంది క్లియర్ గా అబ్రివేషన్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సెకండ్ హౌస్ లో ఉండేవాళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది మనం స్టేట్ గవర్నమెంట్ లో చెప్పుకున్నాం. ఇందులో యూనికామరల్ లెజిస్లేచర్ ఉంది, బైకామరల్ లెజిస్లేచర్స్ ఉన్నాయి. యాక్చువల్ గా లెజిస్లేచర్ అనగానే ఏమవుతుందంటే సమ్ గవర్నమెంట్స్ ఫాలో ద యూనికామరల్ లెజిస్లేచర్స్, సమ్ గవర్నమెంట్ ఫాలో ది బైకామరల్ లెజిస్లేచర్స్. దాని వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? యూనికామరల్ వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి యూనికామరల్ అనగానే ఏమవుతుందంటే, యూనికామరల్ మీన్స్ యూని మీన్స్ 1 అండ్ కామరల్ మీన్స్ ఛాంబర్. యూని మీన్స్ 1, cameral means chamber అన్నమాట. యూనికామరల్ లెజిస్లేచర్ మీన్స్ 1 chamber or 1 house. బల్గేరియా, గ్రీస్, ఇథియోపియా, పోర్చుగల్, ఫిన్లాండ్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది యూనికామరల్ లెజిస్లేచర్స్. చిన్న చిన్న నేషన్స్ సంబంధించిన వరకు ఇవి: బల్గేరియా, గ్రీస్, ఇథియోపియా, పోర్చుగల్, ఫిన్లాండ్. యూనికామరల్ లెజిస్లేచర్స్. బెంథామ్ అండ్ లాస్కీ సపోర్టెడ్ దిస్ సిస్టమ్. బెంథామ్ అండ్ లాస్కీ. బెంథామ్ ఏంది సపోర్ట్ చేశాడు? దీనికి సంబంధించిన వరకు బెంథామ్ అనేది, బెంథామ్స్ థియరీ ఏం చెప్పుకుంటుంది? బెంథామ్ ఇంట్రడ్యూసింగ్ ది వాట్ టైప్ ఆఫ్ థియరీ? yes utility theory. Utilitarian theory. What is the main concept of the utilitarian theory? యూటిలిటేరియన్ థియరీలో అక్కడ మనం ఒక స్లోగన్ చెప్పుకున్నాం. ఏంటది? మీకు రిమైండ్ చేస్తున్నాను. యూటిలిటీ థియరీలో మనం చెప్పుకున్నాం సార్, మనం టాటలిటేరియన్ చెప్పుకున్నాం కానీ యూటిలిటేరియన్ చెప్పుకోలేదు. యూటిలిటేరియన్ థియరీలో కూడా చెప్పుకున్నాం. టాటలిటేరియన్ చెప్పాము, యూటిలిటేరియన్ థియరీ కూడా ఉంది, చెప్పాను కూడా నేను. అది ఉపయోగితావాద సిద్ధాంతం. టాటలిటేరియన్ థియరీ తాల కాన్సెప్ట్ ఏంటి చెప్పు? Nothing outside the state, all in the state, nothing against the state. ఇంకా అక్కడ కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్. Utilitarian, sir? Yes. Greatest happiness to the greatest
హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఇందులో చెప్పుకుంటాం. బెంథామ్ తాలూకు తెలియదు అదే. అలాగే లాస్కీ తాలూకు కూడా లాస్కీ సపోర్టెడ్ ఎనదర్ థియరీ, కానీ బోత్ ఆర్ ది సపోర్టెడ్ ది యూనికామెరల్ లెజిస్లేచర్. వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేసేది ఏంటంటే యూనికామెరల్ లెజిస్లేచర్ ని సపోర్ట్ చేశారు. యూనికామెరల్ లెజిస్లేచర్ వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇండియన్ పార్లమెంట్ కి సంబంధించిన వరకు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ యూనికామెరల్ లెజిస్లేచర్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఏంటి అని అంటే యూనికామెరల్ ఒకే లెజిస్లేచర్ ఉండడం వల్ల ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ ఏ పవర్ఫుల్. ఓన్లీ లెజిస్లేచర్ ఈజ్ ద పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్ఫుల్ ఉండదు, లెజిస్లేచరే పవర్ఫుల్ గా ఉంటుంది. కానీ ఏంటంటే డెసిషన్స్ ఆర్ మేకింగ్ బై ది లెజిస్లేచర్, ఓన్లీ జస్ట్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్ టు ద ఎగ్జిక్యూటివ్ బాడీ. In a bicameral legislature, conflicts may be between the two houses. Therefore, the two houses may become more powerful than the legislature. ఇక్కడ legislative ఎక్కువ, executive ఎక్కువ అనేది who is the superior, who is the inferior అనేది వస్తుంది. ఇప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ లో మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే జ్యుడిషియరీ బాడీకి సంబంధించిన వరకు, పార్లమెంట్ కి సంబంధించిన ఈ గొడవలు ఉన్నాయి, ఇప్పుడు కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. జ్యుడిషియరీ బాడీకి సంబంధించిన వరకు, లెజిస్లేచర్ బాడీకి వరకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ అదను వదిలేదు. లెజిస్లేటివ్ కి సంబంధించిన వరకు ఏమవుతుంది, చట్టాన్ని అసలు హూ ఆర్ ది మేకింగ్ ద లాస్, పీపుల్ హౌసెస్. చట్టాన్ని తయారు చేసేది చట్ట సభలే, అంటే పీపుల్ హౌసెస్. కానీ అది న్యాయ మార్గంలో ఉందా లేదా చూసే బాధ్యత ఎవరిది, జ్యుడిషియరీ బాడీదే. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి, డిఫరెంట్ వర్క్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ ప్రాధాన్యత అనేది, అంటే జ్యుడిషియరీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అంత ప్రాధాన్యత ఉండదు. ఓన్లీ మొత్తం అంతా కూడా చేసుకునేది ఎవరు చేస్తారు అని అంటే లెజిస్లేటివ్ బాడీయే చేసుకుంటుంది. ఎగ్జిక్యూటివ్ అనేది పవర్ఫుల్ కాదు, ఇట్ ఈజ్ నాట్ ఏ పవర్ఫుల్ వింగ్ ఇన్ ద యూనికామెరల్ లెజిస్లేచర్. అలాగే నాట్ ఎక్స్పెన్సివ్. ఎన్ఐఏ రీసెంట్లీ గా చెప్తున్నారు మనకి, రాజ్యసభ ఉంది. హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ? టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు రాజ్యసభలో? How many members in the Lok Sabha? How many members in the Lok Sabha? లోక్ సభలో ఎంతమంది ఉంటారు? Who are the members in the Lok Sabha? లోక్ సభలో ఎంతమంది ఉంటారమ్మా? చెప్పాను ఇంతకు ముందు నేను 545. 545. ఇందులో elected members 543, sir. 543. Another 2 members? 5 presidents, sir, they are called. Another 2 members? Elected by the president, sir, they are called as Anglo-Indians. Yes, correct. అలా చెప్పాలి, Anglo-Indians. ఈరోజు రేణుకో పోస్ట్ గా ఉంది, రేణుక చెప్తున్నా నేను. ఓకే, వెరీ గుడ్. Anglo-Indians అనేది ఉంటాయి. అలాగే 250 మెంబర్స్. మనం యాక్చువల్ గా రాజ్యసభకు సంబంధించిన వరకు మినిమం మొత్తం అగ్రిగేట్ తీసుకుంటే 250 మెంబర్స్ అనేది ఉంటారు. యాక్చువల్ గా రాజ్యసభ మెంబర్స్ అనేది 233 మెంబర్స్ 236 ఉంది. అంటే ఈ ఓవరాల్ గా మనం తీసుకుంటే అపాయింటెడ్ మెంబర్స్ వీళ్ళందరినీ తీసుకుంటే 250 మెంబర్స్ టోటల్ గా అవుతుంది రాజ్యసభలో. కాబట్టి ఇక్కడ రాజ్యసభ అనేది తగ్గించేస్తే ఓన్లీ లోక్సభ ఉంటే దాని ఎక్స్పెన్సెస్ అనేది తగ్గుతుంటాయి. చూడండి, ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి, ఒక్కొక్క ఎంపీకి సంబంధించిన వరకు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, crores of rupees అవుతుంది అని అంటున్నాడు. ఒక ఎంపీకి సంబంధించి ఒక పార్లమెంట్ సెషన్ అయ్యే ఎక్స్పెండిచర్ అనేది హైలీ ఎక్స్పెన్సివ్. అందువల్ల ఏంటంటే ఒక సెషన్స్ అనేవి ఒకటి హౌసెస్ లేకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే నాట్ ఎక్స్పెన్సివ్. ద గవర్నమెంట్ హ్యాస్ ఏ ఓన్లీ incur use a financial expenditure for the maintenance of the second chamber. It is a burden on the people. సెకండ్ ఛాంబర్ ఉంటే దాని వెయ్యి ఖర్చులంతా కూడాను పీపుల్ మీదనే బర్డెన్ పడుతుంది. అందువల్ల 1 హౌస్ ఉంటే ఏమవుతుంది, నో ప్రాబ్లం. ఏమవుతుంది, మినిమం మెంబర్స్ ఉంటారా యూనికామెరల్ లెజిస్లేచర్. కాబట్టి ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి యూనికామెరల్ లెజిస్లేచర్ లో. అలాగే నో డూప్లికేషన్ ఆఫ్ వర్క్. ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అనేది జరగదు. కారణం ఏంటి, అనదర్ హౌస్ కి వెళ్ళటం, అవన్నీ చేయటం, ఇవన్నీ ఏం ప్రాసెస్ ఉండదు. ఓన్లీ మొనోపలిక్ హౌస్ అని మాత్రమే ఉంటుంది. అలాగనే రెస్పాన్సిబిలిటీ ఇస్ అన్డివైడెడ్.
responsibility is undivided. In this case, responsibility of making laws is not shared by the second chamber. ఇక్కడ షేరింగ్ అనేది ఉండదు, ఓన్లీ వన్ హౌస్ చూస్తుంది. సెకండ్ హౌస్ ఉండే వల్ల ఏంటంటే ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని అంటాడు. సెకండ్ హౌస్ ఉంటే ప్రాసెస్ లేట్ అవుతుంది, అందుకని క్విక్ లెజిస్లేషన్ అని అంటాడు. సింగిల్ లెజిస్లేషన్ ఉండే వల్ల ఏమవుతుందని క్విక్ లెజిస్లేషన్, చట్టం తయారవ్వాలి. ఆల్రెడీ యు నో అబౌట్ ది మేకింగ్ లా. చట్టాన్ని తయారు చేసే ప్రాసెస్ ని మీకు చెప్పున్నా నేను. చట్టం ఎలా తయారు చేస్తారు? హౌ మేకింగ్ ద లా? ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పండి. హౌ ప్రిపేరింగ్ ద లా బై ద లెజిస్లేచర్స్. చట్టాన్ని తయారు చేసే పద్ధతి ఏంటి అసలు? వాట్ ఈస్ ద మేకింగ్ ద లా? ఇంట్రడ్యూసింగ్ బిల్స్. ఓకే, ఎవరు చెప్పారు అది? గాయత్రి సార్. నెక్స్ట్ అనదర్ వన్, ఇంకొకరు చెప్పండి. ఇంట్రడ్యూస్ చేస్తారు. రీడింగ్ అంటే ఏంటి? ఏ రీడింగ్ చేస్తారు? ఫస్ట్ వాళ్ళు 3 types of readings. అది ఫస్ట్ రీడింగ్ అవుతుంది. నువ్వు అనేది రీడింగ్ లో ఫస్ట్ రీడింగ్ అయిపోతుంది. ఫస్ట్ రీడింగ్ లో దానిలో ఉండే మిస్టేక్స్ అన్ని కూడా ఓకే. సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? హరిప్రియ ఆగనల్. నెక్స్ట్ అనదర్ వన్, 3 రీడింగ్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? త్రీ రీడింగ్స్ అయిపోయిన తర్వాత అందులో క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి చేయడం జరుగుతుంది. తర్వాతను ద బిల్ ఈస్ గోయింగ్ టు ది, అంటే ఆ బిల్ అనేది ఏం చేస్తారు? ఫస్ట్ హౌస్ ఆర్ యాక్సెప్టెడ్ బై ది members. Majority by the members. మెజారిటీ అంటే ఎంత? వాట్ ఈస్ ద మెజారిటీ? 1 by the majority. ఎంతమా? 1 by the majority of people. 1/10. 1 by 10. 1/3 అంటుంది. 1/3 ఏం మానస నువ్వు డిసైడ్ చేసేవేంటి? ఇండియన్ గవర్నమెంట్ సంబంధించి ఏమైనా యాక్ట్ చేసేవేంటి? 1/3 అనేది 1/5 బదులు 1/3 అని అంటున్నావు ఏంటి? ఫస్ట్ ఇయర్ క్లాసులు ఉన్నాయి కదా, మర్చిపోయావా ఏంటి? ఇండియన్ పార్లమెంట్ లో కానీ ఇండియన్ డెమోక్రసీ సిస్టమ్ లో కానీ కంపల్సరీ మెజారిటీ ఎంత ఉండాలి తెలుసా? ఎంత ఉండాలి హరిప్రియ? 2/3. 2/3 మెజారిటీ. 2/3 అదే కరెక్టే లక్ష్మీరెడ్డి. 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీ అని అంటారు. 2/3 మెజారిటీ accepted in the Lok Sabha first house, then the bill is going to the another house. సెకండ్ హౌస్ కి అది వెళ్తుంది. సెకండ్ హౌస్ లో కూడా ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఏమవుతుంది? ఫైనలీ ద బిల్ ఈస్ గోయింగ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ తిరిగి రిటర్న్ పంపించవచ్చు. మళ్ళీ పార్లమెంట్ దాన్ని రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ప్రెసిడెంట్ పంపించాలి. కంపల్సరీ ద ప్రెసిడెంట్ యాక్సెప్టెడ్ ద బిల్. ద బిల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ యాక్ట్. అప్పుడు ఆ బిల్ ఏమవుతుంది? అంతవరకు బిల్ లాగానే ఉంది. పార్లమెంట్ అంటే యాక్సెప్టెడ్, బోత్ హౌసెస్ ఆర్ యాక్సెప్టెడ్ విత్ 2/3 మెజారిటీ. ఫైనల్లీ యాక్సెప్టెడ్ బై ది ఇండియన్ ప్రెసిడెంట్. దట్ బిల్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఏ యాక్ట్. అప్పుడు చట్టంగా మారిపోతుంది. అంటే ఎంత ప్రాసెస్ ఉందో చూసారా? కాబట్టి సింగిల్ హౌస్ ఉంటే ఏమవుతుందంటే కొద్దిగా ఈజీ అయిపోతుంది, క్విక్ లెజిస్లేషన్ జరుగుతుంది. అలాగే సింపుల్ స్ట్రక్చర్, సిన్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ హౌస్, యూనికామరల్ ఇస్ సింపుల్, యూనిఫామ్ అండ్ స్ట్రక్చర్. సింపుల్ స్ట్రక్చర్ అంటే ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వరకు తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన వరకు ఫ్రేమ్ ఆఫ్ వర్క్ అనేది వెరీ సింపుల్. దీనివల్ల డిమెరిట్స్ కూడా ఉన్నాయి. యూనికామరల్ లెజిస్లేచర్ వల్ల డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఏంటి? వాట్ ఆర్ ది డిమెరిట్స్? ఇందులో ఎక్కువగా డిమెరిట్స్ ఏం చెప్పుకుంటాం? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ డ్యూ టు ద absence of moderation, and the second thought, the government may face the danger of the changing frequently because of the
అన్పాపులర్ లెజిస్లేషన్. ఒకే ఒక లెజిస్లేచర్ ఉండడం వల్ల ఏమిటంటే టైం టు టైం గవర్నమెంట్స్ అని మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. డ్యూయల్ ఉంటే ప్రాబ్లం ఉండదు. అలాగనే నో రీథింకింగ్, ఇక్కడ ఎలాంటి ఆలోచన మరి ఉండదు. సింగిల్ హౌస్ మాత్రమే జరుగుతుంది తప్పించి ఎలాంటి వరకు పెద్దల సభ అనేది ఉండదు. అప్పర్ హౌస్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బట్ నాట్ రివైజింగ్ ద బిల్స్, ఆ బిల్స్ రివైజ్ అవ్వడం అయితే అవకాశాలు ఉండవు. రీథింకింగ్ అనేది జరగదు. నో ప్రొవిజన్ ఇస్ మేడ్ ఫర్ ది సెకండ్ థాట్ ఇన్ దిస్ సిస్టమ్. ఎమోషన్స్, ఇంపల్సెస్ అండ్ హై ప్యాజన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద లెజిస్లేచర్. అలాగనే ఏసీ లెజిస్లేషన్ ఇట్ ఈస్ ఫియర్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాళ్ళే డామినేషన్ ఉంటుంది, ఫస్ట్ హౌస్ ఉండడం వల్ల వాళ్ళదే డామినేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇట్ మే ప్రొడ్యూస్ ఏసీ అండ్ రాడికల్ ఇల్ కన్సిడర్డ్ అండ్ ర్యాష్ లెజిస్లేషన్. ఇక్కడ ఎవరికి ఉపయోగపడే విధంగా కనిపించకపోవచ్చు. సింగిల్ లెజిస్లేషన్ ఉంటే డామినేషన్ పెరుగుతుంది, డామినేషన్ అనేది వాళ్ళకే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే కంప్లీట్లీ ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది యూనికామరల్ లెజిస్లేచర్, ఫాలో ది బైకామరల్ లెజిస్లేచర్స్. ఇండియన్ గవర్నమెంట్ దేన్ని ఫాలో అవుతుంది? బైకామరల్ లెజిస్లేచర్ ని ఫాలో అవుతుంది. కాబట్టి బోత్ హౌసెస్ అనేవి మాత్రం ఇందులో ఉంటాయి. 2 హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. కాబట్టి దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఎస్ బైకామరల్ లెజిస్లేచర్. అలాంటి సిస్టమ్ ని మనం ఏమని అంటామంటే బైకామరల్ లెజిస్లేచర్ గా చెప్పుకుంటాం. బైకామరల్ బై called as the second house. America, Britain and India are the examples of the bicameral legislatures. 2 houses ఉన్నాయి బ్రిటన్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ 2 houses ఉన్నాయి. 2 houses ని కలిస్తే ఇండియాలో అయితే ఏమంటున్నాం? పార్లమెంట్ అంటున్నాం. అలాగే బ్రిటన్ లో కూడా పార్లమెంట్ అని అంటారు. అమెరికాలో ఏమంటారు? పార్లమెంట్. అమెరికన్ పార్లమెంట్ ఏమంటారు? అమెరికన్ పార్లమెంట్ ఏమంటారమ్మా? వైట్ హౌస్ అంటే ప్రెసిడెంట్స్ తాలూకా ఛాంబర్, అది ప్రెసిడెంట్స్ తాలూకా అఫీషియల్ హౌస్. అది కాంగ్రెస్ అని అంటారు. అమెరికన్ పార్లమెంట్ ఏమంటారంటే కాంగ్రెస్. కాంగ్రెస్ గా చెప్పుకుంటారు. మనకు పొలిటికల్ పార్టీ అని అంటాం కానీ వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్. కాంగ్రెస్ మీన్స్ ఏంటంటే అది మీటింగ్ ఛాంబర్ అనమాట. సెనేట్ ఇవన్నీ కూడా అక్కడ ఉండేది, అందులో హౌసెస్ అది. కానీ దాన్ని అక్కడ ఉండే దాన్ని ఏమంటారంటే పార్లమెంట్ గా మనం కాంగ్రెస్ అని పిలుస్తారు. అలాగే బ్రిటన్ సంబంధించిన వరకు బ్రిటన్ పార్లమెంట్ మదర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి ఇండియన్ పార్లమెంట్ ఈస్ కాల్డ్ అదే. బ్రిటన్ పార్లమెంట్ కూడా అది సేమ్. కాబట్టి పార్లమెంట్ సంబంధించిన 2 హౌసెస్ అనేవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైకామరల్ లెజిస్లేచర్. ఇందులో కూడా మెరిట్స్ ఉన్నాయి అండ్ డిమెరిట్స్ ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంట్ చెప్పేటప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. పవర్స్ అండ్ ఫంక్షన్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చెప్పేటప్పుడు ఇవన్నీ క్లియర్ గా ఇవన్నీ రాసుకోవచ్చు. జనరల్ గా వచ్చేవి ఇవన్నీ. ఇందులో మెరిట్స్ ఏమవుతున్నాయి అంటే సేఫ్ గార్డింగ్ అగైన్స్ట్ ద టెరరిక్ అండ్ ద ఫస్ట్ ఛాంబర్. దేర్ ఆర్ ది 2 houses, one can act as a check on the other. 2 houses ఉండడం వల్ల ఏమవుతుంది? చెక్ అండ్ బ్యాలెన్సెస్ మెథడ్. కంపల్సరీ చెక్ దట్ ఫస్ట్ హౌసెస్. ఫస్ట్ హౌస్ చేసే తాలూకా యాక్టింగ్ అంతా కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సెకండ్ హౌస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలాగే చెక్ అగైన్స్ట్ ఏసీ లెజిస్లేషన్. ద సెకండ్ ఛాంబర్ కెన్ రిమూవ్ ద డిఫెక్ట్స్ వైల్ ద రివైజింగ్ ద బిల్స్. ఏమైనా సరే ప్రాబ్లం ఉన్న బిల్స్ ఏమైనా ఉంటే సెకండ్ హౌస్ అనేది స్టాప్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కానీ సెకండ్ హౌస్ స్టాప్ చేయలేదు, కానీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సెకండ్ హౌస్ దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఆ అమెండ్మెంట్ ఆగిపోయిందని చెప్పాను నేను ఇంతకుముందు, గుర్తుందా? సెకండ్ ఛాంబర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడు చెప్పాను? 63rd అమెండ్మెంట్ యాక్ట్ లో చెప్పుకున్నాం. 63rd అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అందులో
ఏముందండి, అట్ ది టైమ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ 1985 who is the prime minister of India? Who is the prime minister of India at the time of the 1985? Rajiv Gandhi, sir. రాజీవ్ గాంధీ. కరెక్ట్. ఎందుకంటే 84 లో ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగిన తర్వాతను నెక్స్ట్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే రాజీవ్ గాంధీ. అతనికి మెజారిటీ లోక్సభలో హైర్ మెజారిటీ ఉంది, బట్ నో మెజారిటీ ఇన్ ద రాజ్యసభ. రాజ్యసభలో మెజారిటీ లేదు. లోక్సభ 2/3 మెజారిటీ యాక్సెప్టెడ్ 63rd అమెండ్మెంట్ యాక్ట్, అంటే పంచాయతీ రిజిస్ట్రేషన్ సంబంధించింది, పంచాయతీ రికగ్నైజేషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ సంబంధించింది. కానీ బట్ అప్పర్ హౌస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ దట్ బిల్. అప్పర్ హౌస్ ఆ అమెండ్మెంట్ ని యాక్సెప్ట్ చేయలే, కాబట్టి అది వెంటనే స్టాప్ అయిపోయింది, కంటిన్యూ అవ్వలేదు. అది తర్వాత ఎప్పుడు వచ్చిందంటే 1992లో తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రాజీవ్ గాంధీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవరు? హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ రాజీవ్ గాంధీ? Who is the prime minister after Rajiv Gandhi? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఆయనకు కూడా సార్ కంప్లీట్ గా జరగలేదు, 2 years మాత్రమే ఉండి వాళ్ళు కూడా లెఫ్ట్ అయిపోయారు. దెన్ ఫార్మ్ ద గవర్నమెంట్ బై ద కాంగ్రెస్ 1992. ఇన్ ద టైమ్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ 1992? 1992 who is the prime minister in India? ఎవరమ్మా? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 1992 ఎవరు? మీ మైండ్ లో ఫీడ్ అయిపోవాలి ఇవన్నీ. రేపు ఎలాంటి కాంపిటేటివ్ వచ్చినా సరే మన మైండ్ లో ఉంటే టక్ 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 చెప్పేవచ్చు. ఏంటి ధార్మిక చెప్పు. పివి నరసింహారావు. ఎందుకు ఇంకా డౌట్ పడుతున్నావు అలాగనా? ఏమైనా మార్కులు తగ్గిపోతాయి అంటే? ఏం వచ్చినా రాకపోయినా ముందు మాట్లాడాలి. ఏం వచ్చినా రాకపోయినా ఫస్ట్ వాయిస్ అనేది బయటికి రాగలిగితే దెన్ యు ఆర్ సక్సెస్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, టీచర్ అయినా సరే, ఫ్యాకల్టీ అయినా సరే, లాయర్ అయినా సరే, కావాల్సింది ఏంటి? వాయిస్ అనేది ఉండాలి. డాక్టర్ గారికి అంత అవసరం ఉండదు, సైలెంట్ గా మాట్లాడితే మనకే వినపడదు. డాక్టర్ గారు మాట్లాడితే వాళ్ళకి వాయిస్ తక్కువగా ఉండే ప్రాబ్లం లేదు. మన ఇద్దరికి మనకి మీకు లాయర్లకైనా కానీ మాస్టర్లకైనా కానీ ఉండాలి వచ్చేటి వాయిస్ అనేది ఉండాలి. వాయిస్ లేకపోతే సక్సెస్ అవ్వలేము. కాబట్టి 1992 ప్రైమ్ మినిస్టర్. ఈ అమ్మాయి ఎవరు? ప్రణవి. అసలు మాట్లాడలేదేంటి? ఏంటి ప్రణవి ఆన్ చేసి వదిలేస్తున్నావు పక్కనే? ప్రణవి లైన్ లో ఉందా? Yes, sir. Are any problem? Yes, sir. Some health problem. ఓకే అమ్మా, రైట్, సరేలే. కాబట్టి ఇక్కడ సంబంధించిన వరకు ఏంటి అంటే 1992 పివి నరసింహారావు వచ్చిన తర్వాత దాన్ని 63 అదే 73rd 74 అమెండ్మెంట్ యాక్ట్ గా దాన్ని మారుస్తూ యాక్సెప్ట్ చేశారు. అంటే పంచాయతీ రికగ్నైజేషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ అనేది యాక్సెప్టెడ్ బై ది ఇండియన్ పార్లమెంట్ అట్ ది టైమ్ ఆఫ్ ది పివి నరసింహారావు గవర్నమెంట్ ఇన్ ఇండియా. రెడ్యూస్ ద బర్డన్స్ లెజిస్లేషన్. ఇక్కడ 1 హౌస్ ఉండే బర్డన్ వల్ల బర్డన్ ఉంటుంది, కానీ 2 houses ఉంటే ఏమవుతుంది? షేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2 houses ఉంటే బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే representation to distinguish the people. In the second chamber, distinguish the people in the field of arts, science, literature and minorities can be the nominated. Second house లో మనకు కూడా కొంతమందిని ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ చేస్తారు. How many members are nominated by the Indian President to రాజ్యసభ? 12, sir. 12 members. ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ కూడా అందులో నామినేట్ చేయబడతాయి. ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, లిటరేచర్ కానీ, మైనారిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన పీపుల్ అనేవాళ్ళు అందులో ఉంటారు. అలాగే పాసిబిలిటీ ఆఫ్ డిటైల్డ్ డిస్కషన్స్. జనరల్లీ ద మెంబర్షిప్ ఆఫ్ ది సెకండ్ ఛాంబర్ ఈజ్ లిమిటెడ్, సో ఇట్ కెన్ డిస్కస్ ద బిల్స్ ఇన్ డీటెయిల్ బిఫోర్ ఇట్ ఈస్ ఎనాక్టెడ్. వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ పర్సన్స్ ఆర్ ఇన్ ది సెకండ్ హౌస్. ఎక్కువగా సీనియర్ మెంబర్స్ ఉంటారు.
దానివల్ల ఏమవుతుందో డిస్కస్ చేసి ఫైనలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి సెకండ్ హౌస్ ఉంటే. కన్జర్వేటివ్ యాటిట్యూడ్, ద మెంబర్స్ ఆఫ్ ది సెకండ్ ఛాంబర్ ఆర్ ది జనరలీ ఏజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, దే కెన్ ప్రివెంట్ రాడికల్ లెజిస్లేషన్స్. సెకండ్ హౌస్ ఉండే వల్ల ఫస్ట్ హౌస్ సంబంధించిన వరకు వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రిప్రజెంటేషన్ టు స్టేట్స్ ఇన్ ద ఫెడరల్ స్టేట్స్, ద సెకండ్ ఛాంబర్ ఇస్ ద వెరీ ఎసెన్షియల్ ఇన్ ద ఫెడరల్ స్టేట్స్. ద లోవర్ హౌస్ is the represents the people and the upper house represents the states. ఇక్కడ the lower house represents the people and the upper house represents the states. అంటే ఎంపీస్ ఉంటారు, బోత్ హౌసెస్ ఆర్ ది ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంటే ఉంటారు, కానీ బట్ పీపుల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ ఇన్ ది లోక్సభ, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ అనదర్ మెంబర్స్ ఇన్ ది రాజ్యసభ అండ్ ఆల్సో నామినేటెడ్ మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ. ఇది దీనికి సంబంధించిన వరకు బైకామరల్ లెజిస్లేచర్ సంబంధించిన వరకు. దీని మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. ఎనీ డౌట్స్? సార్ మీ వాయిస్ లో అయిపోయింది సార్. ఆ వాయిస్ లో అయిందా? అదేంటండి. హలో హలో శివ గారు, సార్ మీ వాయిస్ లో వినబడుతుంది సార్. అదేంటిది? ఇప్పుడు యూనికామరల్ బైకామరల్ లెజిస్లేచర్ చెప్పినప్పుడు మీకు కరెక్ట్ వచ్చిందా వాయిస్? అవన్నీ పర్లేదు సార్. ఇప్పుడు జస్ట్ ఒక 2 minutes నుంచి లో వినబడుతుంది. ఓకే ఓకే, లేదు లేదు ముందు సేమ్ ఇదే ఉంది, ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లమ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది ఒక్కసారి చదవండి ఎందుకంటే ఇంపార్టెంట్. ఇది యూనికామరల్ అండ్ బైకామరల్ లెజిస్లేచర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ సెషన్స్. కాబట్టి ఇది కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. రోజు కొద్దిగా చెప్పుకున్నాం ఇవన్నీ. నేను నెక్స్ట్ ఎగ్జామ్ చెప్పమ్మా. హలో సార్ నాకు ఒకసారి గవర్నమెంట్ లో సస్పెండ్ చేస్తాడు. ఇది ఫెడరల్ గవర్నమెంట్ ఇది నాకు సరిగ్గా క్లారిటీ లేదు, చెప్పు. ఫెడరల్ గవర్నమెంట్ ఉంది కదా సార్, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. యూనిటరీ అండ్ ఫెడరల్ గవర్నమెంటా? ఫెడరల్ గవర్నమెంట్ కావాలి సార్. క్వాసీ ఫెడరలా? ఓకే, క్వాసీ ఫెడరల్ అంతేనా? అంతే సార్. ఓకే ఓకే, చెప్తాను అయితే. ఓకే, నీ డౌట్ ఉంది కాబట్టి నేను చెప్తాను అది. అంటే ఇది మాత్రం కొద్దిగా ప్రిపేర్ అవ్వండి యూనికామరల్ అండ్ బైకామరల్ లెజిస్లేచర్ సంబంధించిన వరకు. ఎందుకంటే పార్లమెంటరీ సంబంధించిన పవర్స్ అండ్ ఫంక్షన్స్ అడుగుతుంటాడు. అవి పవర్స్ అండ్ ఫంక్షన్స్ మనం చెప్పుకున్నాం ఒకసారి. నెక్స్ట్ నేను రివైజ్ చేస్తాను. నేను కొద్దిగానే ముందుగానే నేను ఇది అవుతున్నాను, చిన్న వర్క్ ఉంది, దానివల్ల స్టాప్ అయిపోతున్నాను నేను. ఓకే, కొద్దిగా ప్రిపేర్ అవ్వండి.